అమ్మ జాగ్రత్తగా ఉందమ్మా. 10 నిమిషాల్లో కరగంట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదువు. కాదు సామెతల గ్రంథము, సామెతల గ్రంథము. ఈ మాట లాగేస్తాను, నీకు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందామండి. చదవండి అమ్మ. చదవగలిగిన వాళ్ళు మౌత్ దగ్గర పెట్టుకోండి. అమ్మ భాగ్యలక్ష్మి గారికి ఇచ్చానికి వాక్యం చక్కగా చదవాలి, తడవకోకూడదు. స్తోత్రం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చూడమ్మా. అమ్మా బైక తీసుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని ఘనపరచుము. అప్పుడు మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. దేవుడు గడిచినటువంటి 12 నెలలు కూడా కాశీ కాపాడి ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకు కూడా తన దయా కిరీటాన్ని ఆయన పిల్లలమైన మన మీద, మన కుటుంబాల మీద ఉంచి మనల్ని ఎంతగానో కాశీ కాపాడినటువంటి దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారిగా ఉన్నామండి. మన జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా ఏది జరిగినా దేవుడు మన క్షేమాన్ని కోరి చేసి ఉన్నాడని మనం నమ్మాలి. మేలు జరిగినప్పుడు సంతోషించి కీడు జరిగినప్పుడు మనం దేవుణ్ణి బాధ పెట్టేవారిగా ఉండకూడదండి. ఎందుకంటే కీడు కూడా ఒక్కోసారి మనకి మేలునే జరిగిస్తూ ఉంటుంది. అది మనం ఎదరికి వెళ్తూ ఉన్న కొన్ని విషయాలు మనకి జరగనప్పుడు మనం అనుకుంటాం, అయ్యో ఎంతో కాలం బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఈ కార్యక్రమం జరగలేదు అని చెప్పి మనం విచారం చెందుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఏదైనా ఒక కార్యక్రమం జరగలేదు అంటే ఆ దాని వలన మనకి ఏదైనా అనార్థం ఉంటుంది అనుకుంటే దేవుడు దాన్ని మనకి జరగకుండా చేస్తాడనమాట. ఒకప్పుడు ఆదికాండము 11వ అధ్యాయం మనం చూస్తే దేవుని భూమి మీద జనము విస్తరించబడ్డారు. అంచెంచెలుగా జనం విస్తరించబడి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరుస్తుండేటువంటి వాళ్ళు విస్తరించబడిన తర్వాత ఏం చేశారంటే, మన కొరకు మనం ఒక దేవత విగ్రహాన్ని లేదా ఒక గోపురాన్ని కట్టుకుందాం, ఆకాశాన్ని అండినంత ఎత్తుగా మన గోపురాన్ని కడదామని చెప్పి వాళ్ళందరూ మాట కలుపుకున్నారండి. ఎవరందరూ? దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకముగా మనమందరం కలిసి ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారు. దేవుడే సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి ఆయనను సృజించి ఆయనను పోషించి సంరక్షించి వారిని కాచి కాపాడితే దేవుణ్ణి మహిమపరచడం మానేసి ఏం కడదాం అనుకున్నారు? వీళ్ళు గోపురాలు గోపురాన్ని కడదాం అనుకున్నారు. ఇటుకలు తీయటం ప్రారంభించారు, కీలు తయారు చేశారు, ఇప్పుడు గోపురం కట్టడం ప్రారంభించారండి. ఒక్కొక్కళ్ళు ఇటుకలు తీస్తున్నారు, కాలుతున్నారు, గోపురాన్ని కడతాం మొదలెట్టారు. ఒక పెద్ద గోపురాన్ని కడతారు, ఆకాశం నందినంత పెద్ద గోపురాన్ని కట్టాలి అని అనుకున్నారు. వాళ్ళు మాట కలుపుని కడతాం మొదలెట్టారు. దేవుడు ఏం చేశాడంటే, ఒకళ్ళ మాట ఒకళ్ళు ఆదక్కుండగా. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు దేవుడు? వీళ్ళందరూ మాట కలుపుని దేవునికి విరోధంగా గోపురం కట్టాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడంటే, వాడు ఒకళ్ళ మాట ఒకళ్ళకి అదక్కుండగా భాషలు తోరమారు చేసి వాడేశాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భాషలన్నీ ఎక్కడొచ్చినాయి అంటే, ఈ యొక్క ఆదికాండము 11వ అధ్యాయం మీరు ఇంటికాడగా కూర్చున్నప్పుడు తాయితీగా తీరిగ్గా మీరు చదవండి. ఈ దేశంలో ఇన్ని భాషలు రావడానికి కారణం ఏంటి? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ ఎన్నో భాషలు ఉన్నాయి. మనకు తెలియని భాషలు ఎన్నో ఉన్నాయి. ఈ భాషలన్నీ కలగజేసినాడు ఎవరై అంటే దేవుడే. ఎందుకు దేవుడు ఈ భాషను కలగజేసాడు అంటే, దేవునికి విరోధంగా వీళ్ళు గోపురాన్ని కడతా ఉంటే ఆ గోపురం కట్టడం దేవుడికి
ఇష్టం కాలేదు. అంటే నీ పని ఆఫ్ చేయాలంటే ఎలాగ ఆఫ్ చేయాలి? తన స్వహస్తాలతో చేసుకున్న ఆయన పిల్లలం మనం. చేతులతో చంపగలడు ఆయన? చంపుకునే మనసు ఆయనకు ఉంటుందా? నా పిల్లలు నాకు విరోధంగా పాపం చేస్తున్నారు, గోపురం కడుతున్నారు, ఏ విధంగా ఈ గోపురాన్ని కట్టకుండా ఆఫ్ చేయాలని చెప్పి దేవుడు ఆలోచన చేయండి. వాళ్ళ భాషలన్నీ తారుమారు చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భాషలు తారుమారు చేసేటప్పటికి ఇప్పుడు దాకా ఇటు కట్టురామంటే ఇటు కట్టుకొచ్చేవాడు, సున్నమట్టు రమ్మంటే సున్న పట్టుకొచ్చేవాడు, ఒరే పారలు పట్టరంటే అది పట్టరంటే తాపి పట్టరంటే పట్టుకొచ్చేవాడు. ఇప్పుడు ఈడేం చేయడండి? వీడి భాష ఆడికి అర్థం అవ్వట్లేదు, ఆడి భాష వీడికి అర్థం అవ్వట్లేదు. ఈడోడు చెప్తున్నాడు, ఆడోడు చేస్తున్నాడు, ఆడోడు చేస్తున్నాడు, ఈడో చెప్తున్నాడు. ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాకుండా దేవుడు భాషలో తారుమారు చేసేసాడు. అంటే ఒకరికొకరు అర్థకుండా చేసాడు. ఆఖరి సగం కట్టిన తర్వాత ఆ గోపురం పూర్తవకుండా దేవుడు ఆ విధంగా ఆఫ్ చేశాడు. ఆ ఆఫ్ చేయడం మంచిదా చెడ్డదా అంటే ఆయన మంచి గురించే దాన్ని ఆఫ్ చేశాడు, కానీ చెడు గురించి కాదు. మనుషుల యొక్క తలంపులు కొన్నిసార్లు మనము అలాంటి గోపురాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించాలి. వంట చేసామనుకోండి, పొయ్యి పెట్టిన తర్వాత ప్రార్థన చేసి వంట మొదలెట్టాలి. అలాగే వంట కింద దింపిన తర్వాత అందరికి వడ్డించే ముందు ప్రార్థన చేసి వడ్డింపు మొదలు పెట్టాలి. మనం ఏది చేసినా ప్రార్థనతో ప్రారంభించి ఏది ఎంత మాత్రము కూడా కొదవనేటువంటిది రానే రాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాపాడాడు కాబట్టి మీరందరూ ప్రార్థన చేశారు, ఎంతో కన్నీరు గార్చారు, ఎంతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయొచ్చు ఒక వంతు. అలాగే కార్యక్రమాలు జరగటానికి మరి ధన సహాయం కూడా కావాలి కనుక ఎవరి వంతుని వారు తెరవబడిన హృదయాలతో, చాపబడిన చేతులతో, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా గుప్పుళ్ళు విప్పి దేవుని పనులు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నామంటే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. దేవుడికి చేసింది ఎప్పటికీ వృధా కాదండి మనకి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నాకు చాలా బాకీ ఉన్నారు, ఈ బాకీ ఎప్పుడు తీర్చాలంటే ఈ చివరి నెలలోనే తీర్చాలి. దేవునికి స్తోత్రం. 12 నెలలు దశభాగాలు ఇవ్వలేదు, ప్రథమ ఫలాలు ఇవ్వలేదు, కృతజ్ఞత అర్పణలు అన్నీ చాలా మీరు బకాలు ఉన్నాయి. ఈ బకాలన్నీ కూడా ఈ 12 నెలల్లో తీర్చాలి అని చెప్తాడన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ 31వ తారీఖు రాత్రి కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ 1వ తారీఖు ఫస్ట్ నుంచి కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉంటాం. అందుకని దేవుడే ఉంటున్నాడంటే ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే 9వ వచనంలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము అంటున్నాడు. నీ రాబడి అంతటిలో 12 నెలలు నీవు ఎంత సంపాదించావు, రోజుకి ఎంత సంపాదిస్తున్నావు, నెలకి ఎంత సంపాదిస్తున్నావు, సంవత్సరానికి ఎంత సంపాదించావో నిన్ను నీవు ఒకసారి లెక్కలు వేసుకోవాలి. నీ లెక్క మనుషులకి కాదు చెప్పేది, దేవుడికి లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు పొద్దున్న కూలి పనికి వెళ్తున్నావు అంటే మధ్యాహ్నానికి నువ్వు 600, 700, 800, 1000 ఎవరు తగ్గబట్టి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనుకోండి. నీ సంపాదనలో నీ రాబడిలోనే ఏమంటున్నాడు, కానీ నీ ఇంటిలో పట్టుకొచ్చేయమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు రాబడిని కలగజేసేవాడు ఆయన, నీకు సమృద్ధిని ఇచ్చేవాడు ఆయన, నిన్ను ఆశీర్వదించేవాడు ఆయన, నిన్ను దీవించేవాడు ఆయన. నువ్వు ఏ పని చేసినా, చెరువులు వేసుకున్నా, వ్యాపారం చేసినా, ఇంకో పని చేసినా, ఏ పనికి వెళ్ళినా నిన్ను ఆశీర్వదించాలి దేవుడు ఆయనే. ఇవి పనికి వెళ్ళాలంటే నీకు మంచి ఆరోగ్యం ఉంటేనే పనికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆరోగ్యం బాగుంటే పనికి వెళ్తూ ఉంటాం. ఏ వాంతులు విరోధనలో పట్టుకుని హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాం అనుకోండి, మరి పనికి వెళ్ళగలవా? వెళ్ళలేం. ఈ 4 ఈ రోజుల్లోనే ప్రాణం నీరసంగా ఉంటుంది, ఏటకి మనసులే వెళ్దాంలో అనుకుంటాం. ఆ రోజు మానేస్తే ఇంచుమించు 1000 రూపాయలు కూలి పని నష్టమే కదా. అంచేత 1000 రూపాయలు కూలైనా మనం నష్టపోతున్నాం, కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి 1000 రూపాయలు 100 రూపాయలు దేవునికి పెండింగ్ పెట్టేస్తూ ఉన్నాం. అంచేత దేవుడు ఏం చేస్తాడంటే ఈ పెండింగ్లన్నీ కూడా ఆయన వసూలు చేసుకుంటూ ఉండే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంచేత నీ రాబడి అంతట్లో దేవుడు నీకు ఏమి ఇచ్చాడో ఇచ్చిన దాంట్లో 10వ వంతు ఎంత ఇవ్వాలమ్మా? ఎంత ఇవ్వాలంటున్నాడు ఇక్కడ? నీ రాబడిలో ప్రథమ ఫలము అంటున్నాడు. ప్రథమ ఫలము నీకు వచ్చిన దాంట్లో ప్రథమ ఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇది యెరూషలేము దగ్గర ఒక చర్చ ఉంది. అది ఎవరిది? ఒడ్డుగూడెం చర్చ అంతా కూడా మరకాళ్ళే. అందరూ వేటాడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళే. వడ్డీలు వేటకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రథమ ఫలము అనగా వేటకు వచ్చిన తర్వాత వాడి చేతికి ఎంత వస్తే అన్ని చేపలు తీసి చేట మీద పెడతారంట. దాన్ని ప్రథమ ఫలము అంటారు. అంటే వాడికి వచ్చిన దాంట్లో ప్రథమ ఫలం ఎంతకు వస్తే అంత. మీరు పిడిచుండే అన్నం వండుకునేటప్పుడు పిడికిడి తీస్తున్నారు కదా,
తీస్తున్నారా? పిడికిడు ఎలా తీస్తారో పట్టి గట్టిగా ఎంత వస్తాన్ని పిడికిడు తీసి పక్కన పెడతాం. అలాగే వాళ్ళు చేపలు పట్టుకున్నప్పుడు వాళ్ళు చేతికి ఎన్ని వస్తాన్ని తీసి మొట్టమొదటి చేట మీద పెడతారు. చేట మీద పెట్టిన తర్వాత ఎంత వస్తే అంత అమ్మి పక్కన పెడతారు. దాన్ని ఏమంటారు అమ్మ? ప్రథమ ఫలము అంటారు. తర్వాత వీళ్ళు పట్టుకెళ్ళి ఒక తట్ట కావచ్చు, 2 తట్టలు కావచ్చు, 3 తట్టలు కావచ్చు. ఈ చేపలన్నీ అమ్ముకున్న తర్వాత వాళ్ళకి ఒకవేళ 10,000 వచ్చిందనుకోండి అమ్మ, 10,000 వచ్చిందనుకోండి, దాంట్లో ఎంత తీస్తారు వాళ్ళు? 1000 రూపాయలు తీస్తారు. 10,000లో 1000 తీస్తారు. లెక్క అంటే లెక్కే. రూపాయికి 10 పైసలు దేవుని సొమ్మది. దశమ భాగము ప్రథమ ఫలము ప్లస్ దశమ భాగము. ఈ దశమ భాగము ప్రథమ ఫలము ప్రతిరోజు వీళ్ళు మార్కెట్కి వెళ్ళి చేపలమ్మి మొట్టమొదటి తీసినవి దశమ భాగం తీసినవి వీళ్ళు మళ్ళీ ఎప్పుడు ఇస్తారండి? పట్టుకొచ్చి ఆదివారం నాడు మందిరానికి వచ్చినప్పుడు వాడు ప్రథమ ఫలాన్ని దశమ భాగాన్ని ఇచ్చి ప్రార్థన చేయించుకుని వాడు దేవుణ్ణి మహిమపరుస్తారండి. దేవుణ్ణి మహిమపరుస్తారు కనుక దేవుడు వాళ్ళని ఏం చేస్తాడని ఘనపరుస్తామన్నాడు. గనులుగా ఉంచుతున్నాడు. ఒడ్డుగూడు సంఘం అంతా ఐశ్వర్యంతో నింపబడిందండి. ఒడ్డుగూడు సంఘం అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. కారణం ఏంటంటే తోచ తప్పకుండా దేవుని వాక్యానుసారంగా నడుస్తారు వాళ్ళు. అంచేత ఈ రోజున సంఘం అంతా అభివృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది. అలాంటిగాని విశ్వాసులు నమ్మకంగా వాక్యానుసారంగా నడుస్తున్నారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, ఇటు సంఘాన్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు. మీరందరూ బాగుంటే పాస్టర్ గారు బాగుంటారు. మీరందరూ దరిద్రంగా ఉంటే పాస్టర్ గారు కూడా తినడానికి భోజనం ఉండదు. ఆలోచించండి. మీరందరూ బాగోవాలని సేవకుడు ప్రార్థన చేయాలి. మీ కుటుంబాలు బాగోవాలి. మీ రెక్కల కష్టం ఆసుపత్రులు పోవాలి కాకూడదు. ఏదన్నా రోగం వచ్చి ఆసుపత్రిలో జాగ్రత్తలు 25,000 30,000 డాక్టర్లకు అయిపోతూ ఉంది. నిన్న కాకపోయినా దరిదాపు 50,000 40,000 అయ్యే ఉంటుంది కదండి. అవునా? అలా మనందరిలో కూడా ఇంచుమించు రోగాలతో నొప్పులతో ఎంతో డబ్బు డాక్టర్లకు తగలబెడతాను. దేవుడు అంటున్నాడు, నీవు చేయవలసింది చేస్తే నీకు నేను ఆరోగ్యాన్ని ఇచ్చి నేను కాపాడుతాను అంటున్నాడు. మనం ఎక్కడో తప్పిపోతున్నాం మనకు తెలియకుండా. కొన్ని విషయాలు మనకు తెలుసు, కొన్ని మనకు తెలియకపోవచ్చు. ప్రియమైన వారులారా, దేవునికి స్తోత్రం. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క రాబడిలో ప్రథమ ఫలాన్ని దశమ భాగాన్ని కూడా మనం ఇచ్చి దేవుడిని మనము మహిమపరిస్తే దేవుడు మన కుటుంబాలను కనపరుస్తాడు. అపోస్తలుల కాలంలో ఏం చేశారు తెలుసండి? వాడు స్థిరాస్తులు అమ్ముకొచ్చి, నాది అనేటువంటి స్వార్థం లేదు వాళ్ళకి, నాదనే స్వార్థం లేదు, ఉన్నది ఉన్నట్టుగా అమ్మి పట్టుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంటండి వాళ్ళు. అంటే దాని కింద ఉంది చూడతా 10వ వచనంలోను, నీ ఆస్తిలో భాగం, ఆస్తిలో భాగం. మనం అనుకుంటాం నీది నా ఆస్తి అని. నీ ఆస్తి ఇక్కడ ఏమీ లేదు. చివరికి దేవుడిచ్చిన నీ దేహం కూడా నీది కాదు. నీ దేహము ఎంతో భద్రంగా కాపాడుకుంటా నీదైనా నాదైనా ఈ దేహం కూడా మనదే కాదు. ఈ గొంతుల ప్రాణం పైకి వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పట్టుకుపోతారు. అయ్యో నాదని చెప్పి అనుకుంటా ఉందా? లేదు. అందుకని దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాలంలో ఈ యొక్క వచనాన్ని వచ్చితే నీ రాబడిలో 10వ భాగము ఆస్తుల భాగం ఇచ్చి యెహోవాను నువ్వు ఘనపరచు. యెహోవాని ఘనపరచాలంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నువ్వు చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. దాని కింద వచనంలో ఉంది. ఇది నువ్వు చేసిన తర్వాత నీ పెట్టెలో బియ్యం, పెట్టెలంటే మాను పెట్టెల్లో బియ్యం ఉండేవి ఒకప్పుడు. ఏమండి? రాతి పాటల్లో ధాన్యం దాసేవారు. ఇలాంటి దేవుని వాక్యం 10వ వచనం వచ్చేటప్పుడు, అప్పుడు మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. మీ కొట్లలో ధాన్యము అనగా పూర్వం గాదుల్లో పెట్టి దాసేవారు ధాన్యం. అవునా కాదా? గాదుల్లో పెట్టి అరుగు మీద గాది ఉండేది, లేదా కింద చిన్న పాకేసేవారు దానిపైన. ఆ గాదుల్లో ధాన్యం దాసేవారు. ఎప్పుడు గాదుల నిండా ధాన్యం ఉండేది. ఇవాళ చెరువులేసి ఎంత డబ్బు సంపాదించినా చేరు బియ్యం కొట్లాడికి వెళ్ళి పొట్లం కట్టుకు తెచ్చుకుంటున్నారు. అవునో కాదు మీరే చెప్పండి. ఏమండి? చేరు బియ్యం పొట్లం కట్టుకు తెచ్చుకున్నది ఇలా చేర్చు సిగ్గు చెట్టు ప్రియమైన వాళ్ళరా. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఒకప్పుడు బస్తాల తరపుని పొరకల్లో ధాన్యం ఉండేది సంవత్సరాలకు సరిపోటగా. 3-4 సంవత్సరాల పాత ధాన్యం వాళ్ళు దంపుకు తినేవారు. వాళ్ళు ఇవాళ మీ ఇంట్లో దంపుతో రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో దంపు అందరూ సాయం చేసుకుని రోకళ్ళతో దంపుకొని దంపుడు బియ్యం తినేవారు. కాబట్టి వాడికి బీపీలు లేవు, షుగర్ లేవు, కంటి జబ్బులు లేవు, తలకాయలు మెరవలేదు. ఇప్పుడేముందండి? తలకాయలు 10 సంవత్సరాలు వచ్చేటికి మెట్టిపోతున్నాయి. ఈ వయసున్న వాళ్ళు కళ్ళజోడు పెట్టేస్తున్నారు అండి. సరిగ్గా 30 సంవత్సరాలు వచ్చేటికి బట్టతల పొట్ట వచ్చేస్తున్నాయి. బట్ట పొట్ట అనంటే 2 అని పొట్ట వచ్చేస్తుంది, పొట్ట వచ్చేస్తుంది.
అక్కడ చూడటానికి 20 సంవత్సరాలు అయినా కానీ 50-60 సంవత్సరాలు లాగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మా ఊళ్ళోనూ వాడికి ఇలాగే చిన్న సత్యానందం గడి కంటే 3 నెలలు పెద్దాడు. ఆడికి మొత్తం తలంతా ఊడిపోయింది. తలంతా ఊడిపోయి మన రామస్వామి గారి వయసులో కనపడుతున్నాడు మనిషి. చుట్టారుగా వస్తున్నా చుట్టారుగా ఏంటంటే వీడి చుట్టారుగా ఏంటంటే 60-70 అంటే అంటున్నారండి. 60-70 ఉండవు. సత్యానందం గడి 3 నెలలు పెద్దాడు. సత్యానందం గడి పెళ్లి టైంలోనే ఆడికి చుట్టారుగా రాలేదు. ఈ మధ్యకాలంలో చేశారండి ఆడికి పెళ్ళి. కట్నం ఇచ్చుకోకుండా పెళ్లి చేశారు. ఆ పెళ్లి టైంలో ఇగ్గి పెట్టారు పైనెత్తి మీద. ఏం చేస్తారో చుట్టారుగా రాక బట్టతలే చూస్తున్నారు కానీ వయసు ఎవడు చెప్పట్లా. ఏమండి ఈ బట్టతల ఉండి పిల్లలు ఎవడకపోతే ఈ మధ్యకాలంలో 3-4 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. సత్యానంద గడి పెళ్ళి ఎంతకాలం అయింది. ఆడి పిల్లలు ఎంతెంత ఉన్నారు. ఆడికి మాత్రం 3 ఏళ్ళ క్రితం పెళ్ళి అయింది. అదే ఉగ్గుకొని ఇగ్గి పెట్టిన తర్వాత ఆ ఇగ్గి అంతలా ముఖం మీద తీసుకొని ఏది ఈడేటి ఇలాగ ఉన్నాడు అనుకున్నాను నేను. ఏటి ఇలా ఉన్నాడు అంటే ఇలాంటి సంగతి అన్నాడు. మనం పోలేరా ఏదో కొత్త దారి అయిపోయింది అనుకున్నాం. ఇంకేదంటే మేకప్ లేకుండా పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి. అవుతాయా? మేకప్ లేదు పెళ్ళితే పెళ్లి కూతురుని చూసుకుంటా వచ్చారనుకో ఎలాగున్నా పిల్లల్ని తీసుకుంటే అలా చూసుకుంటారండి. అవి పిల్ల బాగాలేదండి అంటారు. పిల్లైన కుర్రనైనా మేకప్ పెట్టాలి. అది అంచేత ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా మన కుటుంబంలో ధాన్యము పొనక నిండా ధాన్యం ఉండేది. ఏమండి ఇంటి నిండా కోళ్ళు ఉండేవి. ఏ చుట్టం వచ్చినా గబగబాబు కోడిగుడ్డు అట్టుకొచ్చి వండేసేవాడు. కొట్టుడికి వెళ్ళే పని లేదు. ఆవగా పచ్చడి రకరకాల పచ్చళ్ళ ధాన్యము బియ్యం సంవత్సరానికి సరిపాటుగా అన్ని సమృద్ధిగా ఇంటిళ్ళల్లో ఉండేవి. ఈ రోజుని అలా ఎవరికీ కూడా లేవండి. 100 ఎకరం పొలం ఉన్నవాడికి కూడా సమృద్ధి అనేటువంటిది లేదు. డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ డబ్బు మీద తగలట్టుగా కదండి. డబ్బు అవసరానికి బతకడానికే తప్ప అంతకు మించి బతకమో ఉపయోగపడుతుంది మనకి కావాల్సిన పిడికిడు అన్నం కావాలి. ధనవంతుడైనా పిడికిడు అన్నం తింటాడు. ఆ దరిద్రుడైనా ఆ పిడికిడు అన్నం తింటాడు. ధనవంతుడు వాడికి ఉంటుందంటే బంగారం ఉందని చెప్పి బంగారం తింటాడా? బంగారం తిని బతకగలడా? బతకలేడు. అంచేత దేవునికి మనం ఇచ్చేది దేవుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే దేవుడు మనకేమి ఇచ్చాడండి? ఆయుష్ని ఇచ్చాడు. రెండోది ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయుష్ని ఆరోగ్యానికి ఇచ్చిన వాడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి మన దేవుడి పట్ల యథార్థత నమ్మకత్వాన్ని కలిగి ముందుకు సాగిపోవాలి. దేవుడు ఈ రోజు చక్కగా నీకు 10 రూపాయలు సంపాదించుకోవడానికి శక్తిని ఇచ్చాడు. కాబట్టి నువ్వు కష్టపడి పని చేస్తున్నావు. శక్తి సన్నగిలిపోతే నువ్వు పనిలోకి ఎవడో నేను కేకేయరు. పని కేకేస్తారా అండి? ముసలోటి వంగిపోయిన పని కేకేస్తారా? ఎంత పని చేసినా ఆవిడ కేకేడు. పని చేయడానికి కూడా మనిషి ఆనాలి. అలాగే నువ్వు చేసుకునే పనికి కావలసిన శక్తిని ఇచ్చేవాడు దేవుడే కనుక శక్తినిచ్చిన దేవునికి నువ్వు 10 రూపాయలు తిన రూపాయి ఎవరికి ఇవ్వాలి? దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లుగా నువ్వు పట్టుకొచ్చి చెయ్యాలి అన్నాడు. అంటే ఎవరి వాళ్ళు ఏమైపోయారు? దొంగలు అయిపోయారు. అలాగే 3, 9, 10, 8 చేతున్నాం మనం. ఎవరి వాళ్ళు మరి దొంగలే కదా. దొంగలు అంటే మనం ఇటలుగా దొంగలుగానే ఉండిపోతామా? దశమ భాగాన్ని దొంగిలించేసి ప్రథమ ఫలాన్ని దొంగిలించేసి ఇటలగాను దొంగోళి మళ్ళీ బ్రతుకుతామా మనం? దొంగల మళ్ళీ ఉంటే మంచిదేనా? దొంగలుగానే ఉంటే దేవుడు ఆశీర్వదించాడా? యథార్థంగా ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. కానీ దొంగల వలె ఉంటే దేవుడు మనలను ఆశీర్వదించడు. మనం ఆశీర్వదించబడాలంటే తాళపు సేవి దేవుడి దగ్గర లేదండి, మన దగ్గరే ఉంది. ఎక్కడుంది? మన దగ్గరే ఉంది తాళపు సేవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారుతూ ఉంటుంది. దేవునికి నీ ఇస్తే గనక దేవుడు నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి పరిచి ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 9:6 ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. త్వరగా చదవాలి. చదవమ్మా. రే సత్యానంద తీరేలా తిన తీ ఇంకేం గ్యాప్ అవ్వకూడదు. 2వ కొరింథీ 9:6.
కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోయేసేదుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విత్తనములు కొంచెముగా విత్తేవాడు కొంచెముగానే పంట దొరుకుతుంది. అంటే ఒక ఎకరం వ్యవసాయం చేసేవాడికి ఎకరం పంట దొరుకుతుంది. సమృద్ధిగా విత్తేవాడు 10 ఎకరాలు వ్యవసాయం చేసేవాడికి 10 ఎకరాల పంట 10 ఎకరాల పంట దొరుకుతుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆ విషయం మనకు కూడా తెలుసు. ఒక ఎకరంకి వచ్చే పంట ఎకరానికి తగ్గట్టే వస్తుంది, 10 ఎకరాలకు వచ్చేది 10 ఎకరాలకు తగ్గట్టుగానే వస్తుంది. అంచేత కొంచెము విత్తేవాడికి కొంచెముగానే పండుద్ది, విస్తారము విత్తేవాడికి విస్తారముగా పంట పండును అన్నాడు. దీని యొక్క భావన ఏంటంటే, నీకు కలిగి ఉన్న దానిలో నీవు పిసినిగొట్టుతనంగా యవనా మాన్న అంట అనుమానంగా నువ్వు తీసిచ్చావు అనుకోండి, అది నువ్వు పిసినిగొట్టుతనంగా సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తే కనుక కొంచెంగా ఇచ్చిన దాన్ని దేవుడు నీకు సమృద్ధిని ఆశీర్వాదాలు కావాలంటే దొరికేవి కావు. అందుకే కొంచెముగా ఇచ్చేవాడు కొంచెముగానే చదవరా రే చదువు. కొంచెముగా ఇచ్చేవాడు కొంచెముగా ఇచ్చేవాడు కొంచెముగా పంట పండును, సమృద్ధిగా విత్తువాడు. నాకు అర్థం అవట్లేదు నీ మాట ఏమైనా. పోయిందా? పోయినా ఉంది అక్కడ. అమ్మాయి అమ్మ చూడు సరే, భాగ్యలక్ష్మిని చదువు అమ్మ. పోతుంది పోతుంది. అక్కడ మైకా తీసండి, అది ఇలాగ ఇచ్చండి మైకా. జరిసే ఎడగొట్టేస్తుందమ్మా, మొక్కలు చదవట్లేదు, కరెక్ట్గా రావట్లేదు. చదివేవాళ్ళు ఇమ్మంటున్నాను కదా, చదివేవాళ్ళు ఉన్నారు కదా. బైబిల్ చదవాలి ఇంట్లోనూ, చదివితే టటగా వస్తుంది. తప్పులు చదవకూడదు బైబిల్. చదవరా నువ్వు చదువు, సత్యానందనికి ఇచ్చేయండి చదువు. నువ్వు ఊరుకోదు పైకి రాబరా, పర్లేదు కానీ ఎడగలు అప్పుడు కొట్టరు, దూరం ఉంది ఆవిడ వెనకాల కొట్టదు. చదువు. అది కొంచెముగా ఇచ్చేవాడు కొంచెముగా పంట కొయ్యను, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా విత్తినవాడు సమృద్ధిగా పంట కోస్తాడు, కొంచెముగా విత్తినవాడు కొంచెముగా పంట కోస్తూ ఉంటాడు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో సనుక్కొనక గొనుక్కొనక సంతోషంగా సమృద్ధిగా మనకు ఉన్న దాంట్లోనే దేవుడికి ఇవ్వాలి. కానీ నీ పక్కోడి దగ్గర నీ ఎదిరింటోడి దగ్గర అప్పు చేసి ఇమ్మని అడగలేదు దేవుడు. నీకు ఎంత ఉంటే అంత నీకు ఉన్న దాంట్లోనే దేవుడికి నీకు ఇచ్చే మనసు నీకు ఉంటే, నీకు లేనప్పుడు దేవుడు ఆయన నుండి నీకు లేనిదేదో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నీకు ఉన్నప్పుడు నీవు ఎవరో ఇవ్వడానికి దేవుడికి ఇవ్వడానికి నీ మనసు బెగబెట్టావనుకో, రేపొద్దున నీకు లేకపోతే నువ్వు అడిగితే మాత్రం ఆయన ఇస్తాడా? ఇవ్వడం. అంటే నీ విత్తిన దాన్ని బట్టే నీకు పంట చేకూర్చబడుతుంది. దేవునికి నీవు ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. సణుక్కుంటూ ఇచ్చేవాళ్ళని బట్టి దేవుడు సంతోషించడానికి రాయబడి ఉంది. నీవే విధంగా విత్తుతున్నావో పంట, దేవుని పనిలో ఏ విధంగా సహకరిస్తూ ఉన్నావో, దేవుని యొక్క పనిలో ఏ విధంగా నువ్వు నిమగ్నమై ఉంటున్నావో, దేవుని యొక్క కార్యాల్లో ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేవుడు నీకు ఇచ్చిన తలంతుల్లో ఏ విధంగా నువ్వు తెరవబడిన హృదయాలతో సాపబడిన చేతులతో నీ గుప్పులు విప్పి ధారాళంగా దేవుని కొరకు నువ్వు ఏమైతే ఇస్తున్నావో లెక్క చేయకుండా, అప్పుడు లెక్క లేకుండానే దేవుడు నీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను కూడా కుమ్మరిస్తాడు. సామెతలు 11:18 కూడా చూద్దాం త్వరగా చూడండి. సామెతలు 11:18 చదవమ్మా. తీరా తై ఇంకేం గ్యాప్ ఉండకూడదు నాకు. భక్తిహీనుల సంపాదన వాళ్ళని మోసం చేయును, నీతిని ఇత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. చాలు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. భక్తిహీనుడు అనగా పరిపూర్ణమైనటువంటి భక్తి లేనటువంటి వారు, పరిపూర్ణత లేనటువంటి వాళ్ళు, కొంచెం అటు కొంచెం ఇటు ఉండేవాళ్ళు, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలన్నా, దేవుని కొరకు ఏదైనా ఇవ్వాలన్నా వాళ్ళు ఇచ్చే ముందు ఏం చేస్తారు? అంతరంగంలో లెక్కలు వేసుకుంటారంట వాళ్ళు. ఎక్కడ లెక్కలో? అంతరంగంలో లెక్కలు వేసుకుంటారండి వాళ్ళు. అంతరంగంలో లెక్కలు వేసుకుని ఇస్తూ ఉంటారు. ఎంత ఇస్తే సరిపోదా, అంత ఇస్తే సరిపోదా అని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి ఆలోచన ప్రకారంగా చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదైనా చేసేటప్పుడు సమృద్ధిగా చేయాలి. నిన్న ఎక్కడో సందర్భాన్ని బట్టి మాట్లాడాను నేను. ఏమండి, నిన్న ఎక్కడో బూర్లు వండారు. ఎక్కడ పద్మ గారి ఇంటి బూర్లు వండారు. ప్రేమకుమార్ గారు చక్కటి రకం మంచి గులాబ్ జామ్ టైప్లో వండారండి. ఏమండి, నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. చూడటానికి రంగు బాగోపోయిన కానీ రుచి మాత్రం చాలా బాగుందండి. ఏమండి, అయితే ఈ బూరెలు తినేటప్పుడు ఏమైందంటే నాకు బూరు రుచిగా ఉన్నదంటే ప్రభుదాస్ అట్టుకొచ్చి ఇంకోటి ఎగట్ట వేసాడు. బాగా ఆలోచించాడు. ఇంకోటి ఎగట్ట వేసాడు. తిన్నాను, చాలా బాగుంది. మళ్ళీ 2 బూరెలు 3 బూరెలు 4 బూరెలు ఇంటికి పెట్టించారు. ఇంటికాడ కూడా నేనే తిన్నాను. మళ్ళీ ఇంచుమించు 4 బూరెలు 5 బూరెలు తిన్నాను. నాకు బాగా నచ్చినాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ లెక్క వీళ్ళు మరి నిన్న ప్రార్థన పెట్టుకున్నారు కదండి. ఇంచుమించు 30 మందో 40 మందో 20 మందో 25 మందో వచ్చారు. వచ్చిన వాళ్ళు లెక్క ప్రకారంగా బూరెలు వండింది అనుకోండి, ఒకడు ఎగట్ట 2 తిన్నట్టు 2 తింటే కనుక వెనకలు ఉన్నవాడు ఎవరికో ఒకడికే బూరు తక్కువ వస్తుంది. అవునా కాదా? బూరెలు వండినప్పుడు ఏం చేయాలండి? లెక్క ప్రకారంగా వండకూడదా? వంటలు చేసేవాడు కూడా చెప్తాడు, అమ్మ 500 మందికి భోజనాలు అయితే ఇంచుమించు 750 800 దాకా బూరి వండాలంటాడు. అవునా కదా? అంచేత ఎవడైనా 2 బూరెలు తినొచ్చు. తినేది కాబట్టి ఎవడైనా తింటారు. నువ్వు లెక్క ప్రకారంగా ఉండి అక్కడ పెట్టావనుకో, లెక్క ప్రకారం చేస్తే 2 తిన్నవాడు, ఇంకొకటి 2 తిన్నవాడు, ఇంకో 2 తిన్నవాడు, ఇలా 4 3 4 బూరెలు అక్కడ తెలిపారు అనుకో, ఆఖరి తినేవాడికి 4 బూరెలు తక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా పెట్టే దాని విషయంలో కొరతలాగా లెక్కలు వేసుకుని అంతరంగంలో లెక్కలు వేసుకుని పెట్టకూడదు. ఏదైనా సమృద్ధిగా ఉండాలి. లేదు అనే పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదు. అది మనం ఎంతమందిని పిలిచేప్పుడు ముఖ్యం కాదు, కానీ ఆ పెట్టే అన్నము ఎంతవరకు మనం తృప్తిగా పెడుతున్నాం అనేటువంటిది ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్నం ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా దేవునికి చేసేటప్పుడు మన అంతరంగంలో లెక్కలు వేయకూడదు. చేసేది సమృద్ధిగా చేస్తే సమృద్ధి అనే దేవుళ్ళు మనకు ఆశీర్వాదాలు దైవ సన్నిధిలో మనకు సమృద్ధిగా ఉంటాయి. కనుక మనం ఏది చేసినా మంచి మనసుతో పవిత్రమైన హృదయంతో మనం ఎవరు చేస్తున్నాం? సంఘస్థులకు కాదు, సంఘ పిల్లలకు కాదు, ఊళ్ళో గ్రామానికి కాదు, దేవునికి చేస్తూ ఉన్నాం. మనం ఏది చేసినా యేసు నామములో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాస్టర్ గారు బట్టలు కొనుక్కోండి డబ్బులు ఇచ్చారు పొద్దున్న. అమ్మా, పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చారు బట్టలు కొనుక్కోమని. ఈ బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. ఎవరి నామంలో ఇచ్చారు? వీళ్ళు దేవుని నామములో ఇచ్చారు. యేసు నామములో ఇచ్చారండి వీళ్ళు. యేసు నామములు ఇచ్చారు కాబట్టి అవి తీసుకుని ప్రార్థన చేసి ఆ వస్త్రాలు తీసుకుని వేసుకున్నప్పుడు, ఇదిగో నేను వస్త్రం లేనప్పుడు నీవు నాకు ఏమి ఇచ్చావు? వస్త్రం ఇచ్చాం. అదే మాట దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతాడు. నాకు వస్త్రం లేనప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అయ్యో, నేను దప్పుకున్నప్పుడు నేను దాహముతో ఉంటే మీరు గుక్కుడు నీళ్ళు అట్టుకొచ్చి ఇచ్చారు కదండి. ఆకలితో అన్నం పెట్టారు. దేవుడికి పెడుతున్నాం మనం. అన్నం పెట్టేది మనం పెట్టేది సంఘంలో మనుషులు చూడొద్దు, సంఘాన్ని చూడకూడదు, సంఘం వెలుపలున్న మనుషులను చూడకూడదు, కానీ మనం పెట్టేది యేసయ్యకి పెడతా ఉన్నాము అంతే. నా నామములో మీరు ఏం పెట్టినా దానికి 100 రెట్లు దేవుడు ఇస్తానంటున్నాడు. కనుక మీరు ఏది చేసినా సంతోషంగా సమృద్ధిగా చేయండి. అందుకు 100 రెట్లు మీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు నేను ఇస్తాను. మీ కుటుంబాల్లో కానీ మీ వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ మీకు ఏది ఎంత మాత్రము తక్కువ కాదు అన్నాడు. ఈ సంవత్సరం మనం ఎప్పుడైనా పస్తులు ఉన్నామా? ఈ సంవత్సరం ఎప్పుడైనా భోజనం లేక పస్తులు ఉన్నామా? ఎవరేమైనాను లేవండి. కనీసం ఆ టయానికైనా ఎవరో ఒకరి ద్వారా పట్టుకొచ్చే కడుపు నుండి అన్నం తిన్నాం, కానీ ఫస్ట్ మాత్రము లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. 11, 24, 25 వచనాలు చదవరా. చూడండి, భక్తిహీనుల గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే హీనత, భక్తి హీనత. భక్తిలో కూడా 2 రకాలండి. ఒకటి సమృద్ధి అయిన భక్తి, రెండవది హీనదశకి చేరుకున్నటువంటి భక్తి. భక్తిహీనత అనే మాట మనము విన్నామన్నమాట అండి. అంచేత ఈ యొక్క 4వ మాట కూడా చదువుకుని ముగించేసుకుందాం. సామెతలు 11, 24 వచ్చిన చదువురా. సామెతలు చదువు.
అమ్మా 11, 24, 25 చదువు. వెదజల్లి ఎదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చాలు, దేవుని తర్వాత చదువుతుంది కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి అది? ఏంటంటున్నాడు? ఏమన్నాడు అది? సరే, ఏమన్నాడు? వెదజల్లి, అది ఎదజల్లి అనగా విత్తునవాడు ఎప్పుడు కూడా దరిద్రుడు కాడండి. కష్టే పని అన్నాడు. కష్టపడ్డవాడికి ఎప్పుడు భోజనం అనేటువంటిది కొరత రాదు. అందుకని ఇక్కడ ఏం చెబుతుంది దేవుని వాక్యం అంటే, వెదజల్లి దరిద్రులైన వాళ్ళు ఎవరు లేరు, వ్యవసాయం చేసి దరిద్రులైన వాళ్ళు లేరు, చెరువులు వేసి దరిద్రమైన వాళ్ళు ఎవరూ లేరు, వ్యాపారం చేసి దరిద్రులైన వాళ్ళు ఎవరూ లేరు. దేవుడు ఇచ్చిన దానిని మనము ఇచ్చినట్టుగా చెప్పుకోము కనుక మన నోటి మాటను బట్టే దేవుడి కార్యాన్ని చేస్తూ ఉంటాడు. అంచేత తగిన దానికంటే తక్కువ ఇచ్చి, అలా అంతేనా? ఈడే ఆడి జడగొడతావు, నువ్వు కూర్చొని ఇలా తిరిగి నాయాంక తిరగరా నువ్వా? ఇలా చూడా. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగిన దానికంటే తక్కువ ఇచ్చి, చూడండి, తగిన దానికంటే నీవు ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇస్తే కనుక లేమి కలుగుతుంది అన్నాడు దేవుడు. అర్థమైందండి? తగిన దానికంటే అంటే నీవు ఇవ్వవలసింది ఎంత? నేను ముందే చెప్పాను కదండి, సంవత్సరం అంతా దేవుడు మనకి ఇచ్చిన ఆదాయంలో 10% మనం దేవుడికి తీయాలి. తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైన వాళ్ళు కూడా ఉన్నారంటే, అంటే దేవునికి ఇచ్చారు కానీ తగిన సమయంలో తగిన విధంగా దేవునికి ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అవి దాన్ని ఏమంటారు? మొక్కుబడి ప్రార్థనలు, మొక్కుబడి అర్పణలు. మొక్కుబడి వద్దు మనకి. సంపూర్ణంగా నువ్వు చేస్తే సంపూర్ణంగా ఆశీర్వాదాలు నీకైనా నాకైనా ఉంటాయి. కొంతమంది పాస్టర్లు అంటారు, మాకు 4 సంఘాలు ఉన్నాయండి, మాకు 6 సంఘాలు ఉన్నాయి, గొప్పలు చెప్పుకోండి అంటారు. మన సంఘం ఎప్పుడు మొదలు పెడుతున్నాం, ఎప్పుడు ముగించున్నాం అండి? కనీసం 2 గంటలు అయితేనే కానీ సంఘంలో సమృద్ధి వాక్యం ఉండదు. ఉంటుందా? ఉండదు. మరి 5-6 సంఘాలు ఎలా చూస్తున్నట్టు అంటే, కొంతమంది కొంత ఆ బత్తాలో బియ్యం తీసి, ఒక పిడికిడి బియ్యం తీసి ఒక 20 కోళ్ళకి అలాసాలు పెట్టగాను వాక్యం అలాగే ఇత్తుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఫలిస్తారా? వాళ్ళు అభివృద్ధి చెందుతారా? ఆత్మీయ ఆహారం తృప్తిగా లేకపోతే ఆత్మలో వాళ్ళు బలపరచబడగలుగుతారా? బలపరచలేరు. ఏ సేవకుడైనా 2 సంఘాల నుంచి చేయలేడు. సమృద్ధిగా సంపూర్ణంగా సేవ చేయాలి అంటే, సంఘాలు బాగోవాలంటే రోజుకి 2 సంఘాలు, ఒకటి ఉదయం పూట, రెండవది మధ్యాహ్నం పూట, 2 సంఘాలు నడిపినోడు గొప్పోడండి. మరి 5 సంఘాలు 6 సంఘాలు ఎలా నడుపుతున్నాడంటే ఎవరికి అర్థం కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత సమృద్ధి ఉండదండి. వాక్యంలో సమృద్ధి ఉండదు, ఆ సహవాసంలో సంతోషం ఉండదు. ఇదేం చేస్తాడు? ఇది ఎప్పుడు ముగించేసుకుందాం, అక్కడికి వెళ్ళిపోదాం అని చూస్తాడు. వాళ్ళు ఎప్పుడు వస్తారా పాటలు గారు వాళ్ళు చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ 2 మాటలు చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్తాం. ఇలా 2 మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏ సంఘము కూడా అభివృద్ధి అనేటువంటిది ఉండదండి. 4 సంఘాలు ఉన్నాయని చెప్పుకోవడానికి తప్పది అభివృద్ధి అయితే మాత్రం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఈ దినము మీకు 3-4 సబ్జెక్టులు చెప్పాను. ఏంటండి ఇది? చదవరా మరొకసారి? చదువు. ఎదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, అంటే సమృద్ధిగా విత్తి సమృద్ధిగా పంటను పండించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగని సమృద్ధిగా విత్తకుండా విత్తవలసిన దానికంటే తక్కువ విత్తి లేమికి కారకులైన వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నాడు దేవుడు. అంచేత మనం తగిన దానికంటే తక్కువ ఇస్తున్నామా? ఇవ్వగలిగినంత దేవునికి ఇస్తా ఉన్నామా? అయితే మనం ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా మన మనసును బిగబెట్టుకుంటున్నామా? తగిన దానికంటే, ఎంతకంటే తగిన దానికంటే తక్కువ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అంటున్నాడు. తగిన దానికంటే ఇవ్వలేక ఇవ్వలేని వాళ్ళు కాదు, అది ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేని వాళ్ళు గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. తగిన దానికంటే, నీవు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇస్తున్నావు అనే ఆలోచన ఇక్కడ రావట్లేదు.
ఏదేమైనప్పటికీ మనము దేవుడు మన పిల్లలను మనల్ని కాచి కాపాడాడు కాబట్టి మనము చుట్టాలు పెట్టిన ఇళ్ళు సురుమంగళం అన్నారు. మనం ఎన్నెన్నో ఆడంబరాలు చేసుకుంటాం, ఎన్నెన్నో కార్యక్రమాలు మనం ఈ లోకంలో చేసుకుంటాం. కానీ దేవుని పనిలో మన కష్టాన్ని దేవుని చేతిలో పెట్టితే దేవుడు మనకు లేని దాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? పుట్టుక దినాన్ని చేసుకుంటున్నాం. ఏం దినం అది? పుట్టుక దినం, క్రీస్తు జన్మదిన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సంతోషంగా జరుపుకోవాలి, ఉసూరు పంటనా? అది సంతోషంగా పుట్టినరోజు పండుగను జరుపుకోవాలి. అంచేది అలాంటి సంతోషం మనకు కావాలి అనుకున్నప్పుడు మనం కూడా సంకుచితము లేకుండా మనం సమృద్ధిగా విత్తి సమృద్ధిగా పంట కోసుకొని ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనము మన కుటుంబాలు ఉండాలని దేవుని సేవకుని చదివిస్తూ ఉంది. అందుకే ఇక్కడ చెబుతా ఉన్నాడు, నీ యొక్క చూడండి రాబడి అంతటిలో ఏం వాళ్ళంట? నీ రాబడి అంతటిలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తుల భాగం ఇచ్చి యెహోవాని ఘనపరుచు, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీకు ఇంట్లో బిజువు లేవనే బాధ కానీ, పైకర్సులు లేవనే బాధ కానీ, ఇంట్లో గుట్టలు లేవనే బాధ కానీ, దరిద్రం అనే మాట నీ ఇంటిలో పొరపాటును కూడా ఉండదు. నీ నోటంట కూడా రాకూడదు. నాకేమీ లేదండి అనే మాట ఎప్పుడు కూడా అనకూడదు. అమ్మ ఎలాగున్నావు? దేవుని కృపలో బాగా ఉన్నాను అయ్యగారు. అది మన మాట. అర్థమైందా మీకు అందరికీ? ఎలాగున్నావమ్మా? నేను కాకపోతే ఎవరైనా అడుగుతారు కదా, మిమ్మల్ని అడుగుతారా? మన చుట్టాలు కూడా అడుగుతారు, అమ్మ బాగున్నావా అని అడిగితే ఎలాగున్నామంటే ఏది ఎలాగున్నామండి? ఎలాగా కనపడుతున్నాయి కదండి, ఏది ఎలాగున్నామండి? అలా కాదు, ఏదో ఎలాగా ఉన్నామని చెప్పేవాళ్ళు లోకమస్తులు చెప్తారు. మనము దేవుని కృప వలన చాలా బాగున్నానండి అని చెప్పాలి. దేవుని మాట పరలోకంలో దేవదూతలు తదస్తు అంటారంట. అంటే నువ్వు అన్నట్టే నీకు జరుగును గాక. చాలా బాగున్నావని నువ్వు అన్నావు కదా, అలాగే ఉంచుతాడు దేవుడు. ఏదో ఇలాగే ఉన్నామండి అన్నావు అనుకో, ఏదో అలాగే ఉంటావు. నువ్వు నెట్ట సంవత్సరంలో అలాగే ఉంటావు, ఆ తర్వాత సంవత్సరంలో అలాగే ఉంటావు, 10 సంవత్సరాలు పోయి కూడా నువ్వు అలాగే ఉంటావు. నువ్వు అన్నమాట కదా అది. అమ్మ ఎలాగున్నారంటే ఏదో ఎలాగున్నామండి, ఏదో ఎలాగున్నామంటే అలాగే ఉంటాం. అంచేత అలా ఎప్పుడు అనొద్దు మీరు. మన దగ్గర జేబులో రూపాయలు లేకపోయినా సరే మీరు బాగున్నారా, చాలా బాగున్నామండి, దేవుని కృపలో మాకేం లోటు లేదండి, అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తా ఉన్నాడు. అది మన దేవుడు మహిమపరుస్తుంటే, దేవుడు కనపరుస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా కనపరుస్తాడు నలుగురిలో. ఎంత మాత్రం తక్కువ వారిగా దేవుడు మనల్ని చేయడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వాళ్ళరా, నీకు రాబడి అంతట్లోనూ ప్రథమ ఫలమును మరి కృతజ్ఞతార్పణగా నీవు ప్రభు సన్నిధిలో సమర్పణ చేసి నీవు తగిన దానికంటే తక్కువ ఇచ్చి నీవు అభివృద్ధి చెందలేవు. కానీ నీవు ఇవ్వవలసినది ప్రభువుకి నీవు ఇచ్చి ప్రభుని శోధించినట్లయితే ఆకాశ వాకులు ఇప్పి విస్తారమైన దీవులు ప్రభు మెండిగా నిండిగా నీకు నాకు కుమ్మరింపజేస్తాడు. అలాంటి కృప ఈ యొక్క సంవత్సరము, ఈ 2025 సంవత్సరము 12వ నెల ఆఖరి పునరుద్ధాన పండుగ దినమందు మనలను, మన కుటుంబాలను, మన పిల్ల పాపలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సర్వసమృద్ధినిచ్చి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.